అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు సీజన్ 2 49వ భాగం. రచయిత వనజ గారు. సరే, నాకు అభి తర్వాతే. అలాంటిదే ఆస్తి కోసం, డబ్బుల కోసం నేను వాడిని వదిలేయడమో, మోసం చేయడమో లాంటివి చేయలేను. నాకు ఈ లైఫ్ ఇచ్చిందే అభి. ఒకవేళ వాడు గనక నన్ను దగ్గరకు తీసుకోకపోయి ఉంటే ఏ రౌడీగానో, గుండాగానో మిగిలిపోయేవాడిని, అంతే తప్ప ఇలా గౌరవమైన స్థితిలో చదువుకొని ఉండేవాడినైతే అస్సలు కాదు. ఇప్పుడు చెప్పు, నీ ఉద్దేశం ఏంటి? నీకు ఆస్తి కావాలా? మీ అత్తయ్య చెప్పినట్లు అని కశ్యప్ సూటిగా అడిగేసరికి బాధగా అతని వైపే చూసింది మానసి. ఆమె కళ్ళలోకి చూస్తూ వస్తున్న నీళ్లు తుడిచి దగ్గరికి తీసుకున్నాడు కశ్యప్. నేను నీకు మరీ అంత చెడ్డదానిలాగా కనిపిస్తున్నానా కశ్యప్? నన్ను దూరం పంపించేస్తావా అని ఆమె అడిగేసరికి కశ్యప్కి కూడా మాట తూలానని అర్థమైంది. అసలు అలా ఎలా అనుకున్నావు కశ్యప్? ఆ ఆస్తి కోసం నిన్ను వాళ్ళ నుండి దూరం చేస్తానా? నీకెప్పుడో చెప్పాను కదా, నువ్వుంటే చాలు నాకు అని. అయినా అభి అన్నయ్య మనని పరాయి వాళ్ళలాగా చూడట్లేదు. నిన్ను వదిలిన తర్వాత ఆ స్థానం నీకు ఇచ్చాడు, నాకు చెల్లెలు ప్లేస్ ఇచ్చాడు. ఇంతకన్నానా? వీళ్ళేదో ఈరోజు నేను పెళ్లి చేసుకున్నానని ఈవిడ నన్ను ఇంటికి పిలుచుకోకుండా తప్ప ఏ రోజు అమ్మ లేదు. హాస్టల్లో ఎలా ఉన్నావమ్మా అని అంటూ ఒక్కదానివే విజయవాడలో ఎలా ఉంటున్నావమ్మా అని కూడా ఏనాడు దగ్గరికి తీసుకోలేదు. అలాంటిది ఈరోజు ఏదో నిన్ను పెళ్లి చేసుకున్నానని అక్కడ ఆస్తుందని చెప్పి నేను కొన్ని ప్రేమలు ఒలకపోస్తోంది, అంతే తప్ప ఆవిడ చెప్పిన మాటలు వింటానని నువ్వు ఎలా పొరపడ్డావని మానసి బాధగా అడిగేసరికి ఆమెను ఇంకా గట్టిగా హత్తుకుంటూ, లేదురా, నీ మీద నమ్మకం లేక కాదు, కానీ ఎక్కడో చిన్న అనుమానం. డబ్బు ఎవరినైనా సరే మార్చేస్తుంది కదా. సారీ, ఇక మీదట నిన్నెప్పుడూ కూడా అలా అపార్థం చేసుకోను, సరేనా అని కశ్యప్ అనగానే మానసి అలిగినట్టు ఫేస్ పెట్టింది. ఇది నా మను అని చాలా ముద్దుగా ఉంది. అయితే ఇప్పుడు డోర్స్ క్లోజ్ చేయాల్సిందే అంటూ కశ్యప్ అంటే, ఇంకా సాయంత్రమే బాబు ఇది అని చెప్తూ ఉంటే, ఇదైతే మరి నవ్వు అని మానసిని నవ్వించి ఒక స్పూన్ పాస్తా తినిపించాడు కశ్యప్. చాలా వరకు అజిత్ నేర్చుకుంటున్న టెక్నాలజీ మీదనే వర్క్ ఇచ్చిన అభి అతని ప్రొఫెషన్ ఏంటో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి ఆఫ్టర్నూన్కి ఏఆర్కి వెళ్ళిపోయాడు. అజిత్ మాత్రం స్కూల్స్ ఇన్వెస్టిగేషన్, వాటి డెవలప్మెంట్ ఒకసారి చెక్ చేద్దామని వెళ్ళాడు. అభి ఆర్డర్స్ మీద కొంచెం కొత్తగా కనిపిస్తున్న బాస్ని కాస్త ధైర్యంగానే దగ్గరికి వెళ్ళి సార్ అని భయంగానే పిలిచాడు అభి. ఏఆర్ మేనేజర్. ఏంటి కుమార్ అని అభి అడుగుతూ ఉంటే ఆ వాయిస్లోని కాస్త కూలింగ్కి, అది మీరు 3 days నుంచి ఆఫీస్కి రాలేదు కదా అండ్ కొత్తగా కనిపిస్తున్నారు, రీజన్ ఏంటో చెప్తారా సార్ అని కుమార్ భయంగానే అడిగి అభి ఒక చూపు చూడటంతో, అంటే సార్ అది మీకు ఇష్టం లేకపోతే వద్దులేండి సార్ అని అనేసి ఫైల్స్ అవి టేబుల్ మీద పెట్టాడు. అభిరామ్ గ్రూప్ ఆఫ్ సొల్యూషన్స్ అని ఉన్న ఫైల్ మీద నేమ్ని తడిమి వాటిని ఓపెన్ చేస్తూ, చాలా కోల్పోయినవి ఇప్పుడే తిరిగి వచ్చాయి కుమార్. స్టాఫ్ మొత్తంకి 1 month శాలరీ ఇచ్చి స్వీట్స్ అండ్ గిఫ్ట్ హ్యాంపర్ డిస్ట్రిబ్యూట్ చేయని చెప్పి అభి చెప్పడంతో, అలాగే సార్, కానీ రీజన్ అని పాపం తెలుసుకోకుండా నిద్రపట్టేలాగా ఉండట్లేదని ఇంకోసారి అడిగేశాడు కుమార్. నీ బాస్కి పెళ్ళైందయ్యా అని చెప్పేసి అభి తన వర్క్లో పడిపోతే, అమ్మాయ ఎన్ని రోజులు పెళ్లి కాలేదు కాబట్టే నన్ను రోజు టార్చర్ చేసేవాడు. ఇప్పుడు కొంచెం కోపం, ఫ్రస్ట్రేషన్ అటువైపు షిఫ్ట్ అయిపోతుంది కాబట్టి నేను హ్యాపీ అని అంటూ స్టాఫ్ బోనస్ గురించి చెప్పడానికి మేనేజర్ దగ్గరికి వెళ్ళిపోయాడు కుమార్. ఎన్ని రోజులు అటెండ్ అవ్వాల్సిన మీటింగ్స్, ఇంకా అలర్ట్ చేయడం, ప్రాజెక్ట్స్, ఇవన్నీ గురించి ఫుల్ బిజీ అయిపోయిన అభిరామ్ రాత్రి ఎప్పుడో 9 గంటలకి అయోధ్యకి వెళ్ళాడు. అప్పటికే అజిత్, అయాన్లు ఇంటికి వచ్చేసి పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఆడుకుంటూ ఉన్నారు. కౌసల్య హెల్ప్తో డిన్నర్ని ప్రిపేర్ చేసిన సీత అభి కోసమే వెయిట్ చేస్తూ కూర్చుంటే, అతను వచ్చిన తర్వాత వెనకే తమ రూమ్కి వెళ్ళింది. కోట్ విప్పేసి షర్ట్ బటన్స్ విప్పుకుంటున్న అభి దగ్గరకు వచ్చి మిగిలినవి తను తీస్తూ, ఏంటి ఇంత లేట్ అయిందని సీత అడుగుతూ ఉంటే, ఆమె 2 భుజాల మీద చేతులు వేసిన అభి, ఇక నుంచి మీ ఆయన బిజీనే అవుతాడమ్మా, నువ్వు ఆయన దగ్గర టైం కోసం వెతుక్కోవాలి, అందుకే ఇలా ఫ్రీ టైం దొరికినప్పుడే 2 కిస్సులు, 4 హగ్గులు ఇచ్చావంటే అలా పడుంటాయని అభి చెప్పేసరికి చిరుకోపంగా చూస్తూ అతని షర్ట్ విప్పేసి భుజం మీద టవలేస్తూ, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, కాఫీ తీసుకొస్తానని సీత అంటూ ఉంటే, వద్దు, ఆఫీస్లో హెడేక్ అనే కాఫీ తాగి బోర్ కొట్టింది, ఒక్కసారి డిన్నర్ చేస్తాను అని చెప్పి ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళిపోయాడు. సీత నడుము గిల్లి మరి. అభి ఫ్రెష్ అయి వచ్చాక అందరూ కూర్చొని కమ్మగా భోజనం చేస్తూ ఉంటే సీత పిల్లలకు తినిపిస్తూ ఉంది. జాహ్నవి అందరికి వడ్డిస్తూ ఉంది. ఆ ఫ్యామిలీ చూడటానికి చాలా హ్యాపీగా అలాగే చూస్తూ ఉండిపోయేలాగా ఉంది. తినేశాక చీర కొంగుతో హ్యాండ్ తుడుచుకుంటూ అజిత్కి సైగ చేశాడు అభి టెర్రస్ మీదకి రమ్మన్నట్లు. ఇటు అజిత్ కూడా జాహ్నవిని తినమని చెప్పేసి మెల్లిగా టెర్రస్ మీదకే జారుకుంటే పిల్లలకి తినిపించడంతో, అక్క నువ్వు కూడా రా, ఇద్దరం కలిసే భోజనం చేద్దామని జాహ్నవి సీతతో పిలిచేసరికి ఆదిత్య కౌశల్య దగ్గరికి
ఆద్య ఈశ్వరి దగ్గరికి షిఫ్ట్ అయిపోతే ఇద్దరూ కలిసి డిన్నర్ చేసేసి కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకుంటూ కొంచెం మాటలు చెప్తూ క్లోజ్ అయిపోయారు. జాహ్నవి, సీతలు, అభి, అజిత్లో మీటింగ్ స్పాట్ ఆన్ టెర్రస్. అయాన్ బాబుకి వర్క్ ఎక్కువయ్యేసరికి బాగా అలసిపోయి తినగానే బజ్జోడానికి వెళ్ళిపోయాడు. ఏంటి అభి అని అజిత్ అడిగితే ఐఆమ్ గెట్టింగ్ సంథింగ్ బట్ నాట్ ఎగ్జాక్ట్లీ అని అన్నాడు అభి. మీన్స్ ఏమనిపిస్తోందని అజిత్ అంటే అంత చేసినా కూడా చాలా సైలెంట్గా ఉందంటే దాని వెనక కూడా ఈసారి ఏదో పెద్ద కుట్ర చేయబోతున్నారనే అర్థం అజిత్. బట్ అదేంటో తెలియడం లేదని అభి అంటూ ఉంటే నాకు కూడా అదే అనిపిస్తోంది అభి. అది ఏం చేయడానికైనా వెనుకాడదు. ఈసారి ఎవరిని కూడా టార్గెట్ చేస్తుందో ఏంటో. ఐ థింక్ జ్వాల కొంచెం ఎథిక్స్ అండ్ మోరల్స్ ఉన్నాయి. బట్ ఆ ముసలోడే బాగా తనని చెడగొడుతున్నాడు. తనని అలా ఉండమని పోర్ట్రేట్ చేయడంతో ఈ పిల్ల ఇంకా క్లియర్గా ఇలా మారుతోందని అజిత్ అంటూ ఉంటే అది చూద్దాం. ఈసారి ఇంట్లో ఎవరికి టార్గెట్ చేసినా కూడా ఆ జ్వాలని మాత్రం అస్సలు వదిలిపెట్టేదే లేదు అని అంటూ అభి తన పిడికిలిని బిగించాడు. ఈ 2 days మధ్యలో మన మార్తాండ తాత ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకుందామా? ఒకసారి చూద్దాం రండి. సుమతి గారు అభిరూప్ని చూస్తూ, నాన్న అభి, మనకు ఇవన్నీ వద్దు, మనం ఒరిస్సాకే వెళ్ళిపోదాం పదా. అక్కడే నువ్వు ముందులాగా ఏదైనా జాబ్ చేసుకుంటూ ఉందువు కానీ ఇవన్నీ వద్దురా మనకి అని అంటూ అడగడంతో జనరల్గానే పాపం సాధు ప్రాణమైన అభి అలాగే అంటే జ్వాల ఒకటి కంపెనీ హ్యాండిల్ చేస్తుందా చేయలేదా, వీడుంటే ఎప్పటికైనా నా వంశం నిలబడుతుంది కదా అని ముసలోడు ఆలోచన చేసి, అరే పిల్లాడిని అలా తీసుకెళ్ళిపోతానంటావేంటి, ఇక్కడ ఈ కంపెనీ పెట్టిందే వాడి కోసం కదా, జ్వాల పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే ఆస్తి మొత్తం చూసుకోవాల్సింది వాడే, అయినా ఇంతవరకు వచ్చాక ఇక వీటితో మాకు అవసరం లేదు, కంపెనీ చూసుకుంటూ దాన్ని మంచిగా డెవలప్ చేసుకుంటూ దాన్ని చూసుకుంటూ ఉంటే చాలు, కావాలంటే నువ్వు కూడా ఇక్కడే ఉండని మార్తాండి చెప్పేసరికి సుమతి గారు కొడుకు వైపు చూశారు. ఏమంటావు నాన్న అని ఆమె అడుగుతూ ఉంటే, వాళ్ళు చెప్పింది ఏది ఇక మీదట నేను చేయనమ్మా, ఆ కంపెనీ మా కోసం అన్నాడు కాబట్టి నేను కూడా నా నాలెడ్జ్ని ప్రూవ్ చేసుకోవాలి కదా, నా టాలెంట్ ఏంటో సొసైటీకి తెలియాలి కాబట్టి దాని మీదే వర్క్ చేస్తానని అభిరూప్ కొంచెం ఎదగాలి అన్న పట్టుదలతో చెప్పడంతో సరే నీ ఇష్టమని ఆవిడ సైలెంట్ అయిపోయి, కానీ నేను మాత్రం ఇక్కడ ఉండను, మన ఇంటికే వెళ్ళిపోతాను, నువ్వు అప్పుడప్పుడు నా కోసం వస్తూ ఉండు, నాకు అంతే చాలు అని చెప్పి ఆవిడ రైల్వే స్టేషన్లో వదిలిపెట్టడానికి వెళ్ళాడు. తనకి తోడుగా అబ్రూప్ బాబు కూడా. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయాక తాత మనవరాలు ఒకరిని చూసి ఒకరు నవ్వుకున్నారు. ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఆల్రెడీ ప్లాన్ అమలైపోయింది, దానికోసమే జ్వాల ప్రిపేర్ అవుతుంది. తాతయ్య, మనం అనుకున్న ప్లాన్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాం అని ఆమె అడిగితే, 4 కర్రల్ని ఒకేసారి విరగొట్టడం సులభమా, లేక ఒక్కొక్కరిని ఒకేసారి విరగొట్టడం సులభమా అని మార్తాండ్ అడిగితే, రెండో ఆప్షన్ చెప్పింది జ్వాల. మరి అలాంటప్పుడు ఒక కర్ర దొరకడానికి వెయిట్ చేయి జ్వాల అని చెప్పేసి మార్తాండ వెళ్ళిపోతే జ్వాల తన రూమ్లోకి వెళ్ళిపోయింది. ఆ రూమ్లో ఆమె దగ్గర ఉన్న ఏకైక ఫోటో అభి జానకిల పెళ్లి ఫోటో. దాన్ని చూస్తూనే పడుకున్న జ్వాలకి తన మెడలోని తాలిబొట్టు పక్కకు పడిపోయి కనిపించడంతో దాన్ని ప్రశ్నార్థకంగా చూస్తూ ఉంది జ్వాల. ఆ రోజు రాత్రి ఎవరికి వాళ్ళకి హాయిగా అలా నిద్రపోతే అయోధ్యలో ఒక మంచి ప్లెజెంట్ మార్నింగ్ స్టార్ట్ అయింది. పిల్లలు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేవడంతో ఇంట్లో ఇంకొంచెం సందడి మొదలైతే దాంట్లో మోర్ దెన్ హాఫ్ పార్ట్ అల్లరి తీసుకునేది మాత్రం మన ఆద్య పాపనే. నాకు కాదు, వద్దు, నాకు ఇది వద్దు, నాకు అది వద్దు అని అంటూ లేని టాయ్స్ అన్నీ కావాలని అడగటం, గిల్లడం, గిచ్చడం, ఆదిత్య మీద చాడీలు చెప్పడంతో ఒక్కరోజుకే పెద్దోళ్ళకి విసుగు తెప్పించేసింది ఆద్య. కానీ దాని ముద్దు ఫేస్కి ఎవరూ కూడా ఒక్క మాట గట్టిగా అనలేకపోతుంటే టిఫిన్ చేస్తూ ఉన్న సీత చూసి ఇంకా ఇలా కాదు అని అనుకుంటూ ఈశ్వరి గారి చెయ్యి కర్రీ చేయబోతున్న ఆద్య దగ్గరికి అట్లకాడని పట్టుకొని వచ్చింది. ఏంటి నీ దౌర్జన్యం, చిన్నపిల్ల అనుకుంటున్నావా, ఇంకేమైనా ఆదిత్యని కరిచావు, మళ్ళీ ఇప్పుడన్నా సైలెంట్గా ఉంటావా లేదా అల్లరి చేసావంటే ఖచ్చితంగా వాతలు పెట్టేస్తాను అని సీత అట్లకాడ పెట్టుకొని బెదిరించేసరికి మామూలుగా అయితే సమాధానం చెప్పేదే కానీ అప్పుడే జాగింగ్ పూర్తి చేసుకొని లోపలికి వస్తున్న అభిని చూస్తూ రాని ఏడుపుని ఏడ్చి వెళ్ళి అతని కాలం చుట్టేసుకుంది. నాన్న, అమ్మ ఈడకొట్టి ఆడకొట్టి అంటూ కొట్టకపోయిన ప్లేస్లు చూపించి తన చేయి చూపిస్తూ వాత కూడా పెట్టి నాన్న అని ముద్దుగా చెప్తూ ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దాని అబద్ధాలకి షాక్ అయి చూస్తే అభి సీత వంక చూశాడు. అది అబద్ధం చెప్తోందండి, అసలు నేను దాన్ని కొట్టలేదు, జస్ట్ బెదిరిస్తున్నాను అంతే అని సీత చెప్తున్నా కూడా నోనా అన్న నన్ను కొట్టి వాత పెట్టి అంటూ పాడిందే పాటగా చెప్తున్న ఆద్యని చూసి యాక్టింగ్ కోసం 2 కన్నీళ్లు కూడా రప్పించిన ఆద్య అభి మిల్ట్ అయ్యేలాగా చేసి, సీత అయినా నువ్వు ఆద్యని బాగా కోప్పడుతున్నావు ఈ మధ్య, ఆదిత్య కంటే కూడా అని సీతని 2 తిట్లు తినిపించేసి అభి మెడ ఖర్చుకొని ఓ బుడ్డి యాటిట్యూడ్ లుక్ ఇచ్చేసింది
ఆద్య ఆ సీత వైపు. మీకు దాని వేషాలు కనపడటం లేదు. అయినా కూడా కూతురు గుర్తించి చెప్తే ఏనానైనా నమ్మారు కానీ ఇది అనాదిగా వస్తున్న ఆచారమే కదా అని అంటూ సీత ఇంకోసారి నా కొడుకుని కనుక కొట్టావంటే ఉంటుంది నీకు అని బెదిరించి కిచెన్లోకి వెళ్ళిపోతే మళ్ళీ యాక్టింగ్ రాగం అందుకున్న ఆదిని ఊరుకోబెట్టేసరికి అభికి అరగంట సమయం పట్టింది. ఏడవద్దు నాన్న, నా బుజ్జి కదా, నా బంగారం కదా అని అలాంటి మాటలు ఎన్ని చెప్పినా కూడా ఏడుపు ఆపని బుడ్డది. అవి నువ్వు నా ప్రిన్సెస్ కదా, ప్రిన్సెస్ ఎప్పుడు బ్రేవ్గానే ఉండాలి. ఇలా ఏడుస్తూ కాదు, నువ్వు తప్పు చేయకపోతే అమ్మకి రిటర్న్ సమాధానం చెప్పు. అది అమ్మైనా నానమ్మైనా లాస్ట్కి మీ నాన్నైనా కూడా నువ్వు ఎదిరించాలి, నీ తప్పు ఏం లేకపోయినప్పుడు. అంతేకాని ప్రిన్సెస్ ఇలా ఏడుస్తూ ఉండకూడదు, మొత్తం నువ్వే ప్రిన్సెస్ అని చెప్పడంతో దాని ఈగో సాటిస్ఫై అయ్యి అందరి వంక ఒక లుక్ ఇస్తూ మనం ఫ్రెష్ అయ్యి వద్దాం రానన్న అని చెప్పి అభిని రూమ్లోకి లాక్కుపోయింది. పెద్దోళ్ళందరూ కూడా దాని తెలివికి అవాక్కై చూస్తూ ఉంటే కౌసల్య గారికి మాత్రం తనలో మంచం మీద సేవలు చూసినా కూడా తగ్గని పొగరున్న సుమంగళియే కొంచెం కమాండింగ్లో గాయత్రి కనపడటంతో రక్తం ఎక్కడికి పోతుందిలే అని అనుకుంటూ ఉంది మనసులో. అభితో పాటు రెడీ అయి వచ్చిన ఆర్జ తనకు అందకపోయినా సరే స్టూల్ వేసుకొని మరీ డైనింగ్ టేబుల్ మీద ఎక్కి ఎవరైనా టిఫిన్ పెడతారా అని అరవడంతో అబ్బో ఎన్ని రోజులో బుజ్జి బంగారం అని అంటూ ఉంటే దీన్ని పట్టుకోలేకపోయాను. ఈరోజు బావ ఏకంగా ప్రిన్సెస్ అని అనగానే ఇక చూడు అంతే అని అంటూ జాహ్నవి అనడంతో సీత కూడా నవ్వి పిల్లల కోసం వేసిన బుజ్జి బుజ్జి దోశలు బుజ్జి ఇడ్లీ ప్లేట్లో పెట్టుకొని వెళ్ళి ఆదిత్యకి ఆద్యకి తినిపించబోతే చెయ్యి పెట్టి ఆపేసిన ఆద్య ప్రిన్సెస్ ఓన్గా తింటుందమ్మా అని అందరూ ఇంకా షాక్లోకి పోయేలా చేసి ఒకటే తన క్యూట్ సిల్వర్ ప్లేట్లో పెట్టుకొని తింది ఆద్య బేబీ. ఆ రోజు అభి స్కూల్కి వెళ్ళాలనుకుని కొంచెం ఎర్లీగా వెళ్ళిపోతే ఇంట్లోనే మిగిలిన అందరూ తమ తమ వర్క్స్లో బిజీ అయిపోయారు. కశ్యప్ ఇంకోసారి కాల్ చేసి ఆద్య గురించి అడగటంతో అభికి కాల్ చేసి పర్మిషన్ ఇచ్చాక సరే తీసుకొస్తానని చెప్పాడు అయాన్. సాయంత్రం మూడ్ బాగుండడంతో ఆదిత్యను కొట్టకుండా ఆద్య అయాన్ తమను పిలవడంతో ఏంటి బాబాయ్ అని తిప్పుకుంటూ వెళ్ళింది. ఆద్య బంగారం మనం బయటికి వెళ్దామా అని అడిగేసరికి కళ్ళు మెరిపిస్తూ ఓకే బాబాయ్ నేను ఫ్రెష్ అయి వచ్చేస్తా అని అంటూ పూజ చేస్తూ ఉన్న సీత కొంగు పట్టి లాగుతూ మరి అమ్మ స్నానం చేపిద్దువుగాని రా అని అంటూ సీత మీద ప్రేమ ఒలకబోస్తూ అడిగింది. ఆదిత్య నువ్వు కూడా స్నానం చేసిరా మనం బయటికి వెళ్దాం అని అయాన్ చెప్పేసరికి నాట్ ఇంట్రెస్ట్ బాబాయ్ అని ఒక్క ముక్కలో చెప్పేసి వాడు వెళ్ళిపోయాడు. నాట్ ఇంట్రెస్టెడ్ 2.5 ఏళ్ల పిల్లోడికి నాట్ ఇంట్రెస్టెడ్ ఏంటో వెళ్ళి జెన్జెట్ ప్రో వర్షన్ ఏమో అనుకుంటూ తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు అయాన్. టిప్ టాప్గా 3x4 జీన్స్ దాని మీద బుజ్జి ఫుల్ అండ్ టీషర్ట్ పేర్చుకొని పప్పీస్ పెట్టుకొని క్యూట్గా రెడీ అయిన ఆజా పాప తన డాల్ని చేతుల్లో పట్టుకొని లాలీపాప్ చప్పరిస్తూ బయటకు వచ్చేసరికి చూసిన ప్రతి ఒక్కరికి దాన్ని గట్టిగా గిల్లాలనిపిస్తుంటే వాళ్ళందరినీ ఒక లుక్కుతో ఆపేసి అయాన్ చేతిని పట్టుకుని సీతకు బాయ్ చెప్తూ డాడీ వస్తే నేను అవుటింగ్కి వెళ్ళానని చెప్పమ్మా అని చెప్పి మరీ వెళ్ళిపోయింది ఆర్జ. వామ్మో నీలో ఈ యాటిట్యూడ్ ఏంటే బాబు అని అనుకుంటూ ఆర్జను ఎత్తుకొని మాల్కి తీసుకెళ్తూ ఉన్నాడు అయాన్. ఎస్కలేటర్ దగ్గరికి వెళ్ళబోతూ పక్కనే వెళ్తున్న ఒక అమ్మాయి బ్రేస్లెట్ తన టీషర్ట్కి ఇరుక్కొని ఇద్దరిని వెళ్ళనివ్వకుండా చేయడంతో ఇద్దరు ఆగిపోతే అయాన్ని చూసిన అమ్మాయి వెంటనే తల దించేసుకొని బ్రేస్లెట్ని లాక్కుంటూ ఉంది విడిపించుకోవడానికి. కానీ అది ఎంతకీ రాకపోవడంతో అయాన్ ఎక్కడ చూస్తాడో అని కంగారుగా వెళ్ళిపోతున్న ఆ అమ్మాయిని వెనక నుంచి చూస్తూ తను వచ్చిన పార్లర్ వైపు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు అయాన్. ఎక్కడో చూసినట్టు ఉంది కానీ ఎందుకో మొత్తం కప్పేసుకుంది ఈ అమ్మాయి అనుకుంటూ ఆద్య బుగ్గ తట్టడంతో ఈ లోకంలోకి వస్తూ దాన్ని తీసుకుని కశ్యప్ వెయిట్ చేస్తున్న ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోయాడు అయాన్. చూసేశాడా అన్న కంగారు జ్వాలలో ఏం జరుగుతోందంటే మీరు గెస్ట్ చేయండి, నేను నెక్స్ట్ అప్డేట్లో ఇచ్చేస్తాను. కథ కొనసాగుతుంది. మరి జ్వాల ఎందుకు అయాన్ని చూసి అలా కంగారు పడింది? అసలు ఈ జ్వాలా మార్తాండలు కలిసి ఏం ప్లాన్ వేశారు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.